చేశారు బీఆర్ఎస్ నేతలు. సొల్లు మాటలు తప్పితే కాంగ్రెస్ నేతలు ఏమైనా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ కు పరిపాలన చేతకాదని, హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. తన హయాంలో నీళ్ల కోసం ప్రజలెప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయలేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరెంటు, నీళ్లపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు చెప్పారని, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు కోత, నీళ్ల ఇబ్బంది తలెత్తకుండా చూశామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. అబద్ధాలు తప్ప అసలు ప్రజలకేం చేస్తున్నారు? పరిపాలన గాలి వదిలేసిండ్రు. లోయర్ మానేట్ డ్యామ్ ఖాళీ అయిపోయింది. తాగడానికి మంచినీళ్లు లేవు. కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు. ఆడ పంటలు ఎండిపోతున్నాయి. ఈడ కరీంనగర్ లో అక్కా జిల్లాలో గొంతు ఎండిపోతున్నది. ఇదేనా మీ 4 ఏళ్ల పాలన? పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరాదు, కానీ సొల్లు మాటలు మాట్లాడతారు. ప్రభుత్వంలో ఎప్పుడన్నా రోడ్ల మీదకి వచ్చి నీళ్ళ కోసం అడిగినావు? మనం ఎక్కడన్నా రాత్రి కూడా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయారు. నీ భద్రత మా బాధ్యతగా పనిచేసినాం. చిన్న ఇబ్బంది కూడా పనిచేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలల నరక యాతన కనబడుతుంది. కనబడతలేదా? ఉన్నాయా డామ్ల నీళ్లు? ఉన్నాయా సాగునీరు? ఉన్నాయా తాగునీరు? విచ్చలు విడిగా పోతుంది. విచ్చలు విడిగా పోతే 4 నెలలనే ఇంత అవినీతి మూట కట్టుకున్నది. తెలంగాణ వస్తదంటే వచ్చేది కాదు, సచ్చేది కాదన్నారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు ఉండదు అని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు, కరెంటు తెచ్చి చూపించినాం. నీళ్లు ఉండవన్నారు, నీళ్లు ఇచ్చి చూపించినాం. రాష్ట్ర అభివృద్ధి గులాబీ జెండా నీడలో జరుగుతుంది మిత్రులారా.